మళ్ళీ హోర్ముజ్ జలసంధి మూతపడేసిరట. సో పశ్చిమాసియాలో పెరుగుతున్నటువంటి ఉద్రిక్తత, జలసంధిలో తమ అనుమతి లేకుండా ప్రయాణిస్తున్నట్టు వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి. సో జలసంధిలో తమ అనుమతి లేకుండా ప్రయాణిస్తున్నట్టు వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి. ఎవరల్లు అందులో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు. దాడిని ఖండించినటువంటి భారత్ సో సిబ్బందిని రక్షించేందుకు ఓమన్తో కలిసి రెస్క్యూ ఆపరేషన్. ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా, 140 లక్షలపై దాడి, ఇరాన్ ప్రతిదాడులు. బహ్రెయిన్, కువైట్, ఖతర్, ఓమన్లోని అమెరికా స్థావరాలపైకి డ్రోన్లు, క్షిపణులు అంటూ చూస్తాను. సో చాలా స్పష్టంగా మళ్ళీ హోర్ముజ్ జలసంధి మూతబడ్డది. సో ఇప్పుడు 11 మంది భారతీయులు దాడిలో ఉన్నారట. సో ఒకరు గల్లంతైనట. మరి వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందట. సో ఇది ఇరాన్ చేసింది కాబట్టి ఇప్పుడు దీనిపైన ఇక మన వాళ్ళు మాట్లాడతారు. గతంలో అదే హోర్ముజ్ జలసంధి దగ్గర భారత నౌక పైన అమెరికా దాడులు చేస్తే నలుగురు మన భారతీయులు చనిపోవడం జరిగింది. అప్పుడు కనీసం మన దేశం నుంచి ఒక ప్రెస్ స్టేట్మెంట్ లేదు, ప్రతిఘటన లేదు. ఇప్పుడు ఇరాన్ ఖండిస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఎంత దుర్మార్గం చూడండి. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఇరాన్, అమెరికా మధ్య ఇటీవల మొదలైనటువంటి పరస్పర దాడులు మరింతగా పెరిగాయి. హోర్ముజ్ జలసంధిలో తమ అనుమతి లేకుండా ప్రయాణిస్తున్నట్టు మరో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. దీనిపై ఆగ్రహించినటువంటి అమెరికా వెంటనే ఇరాన్పై విరుచుకుపడింది. ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. అంతేకాదు హోర్ముజ్ జలసంధిని తిరిగి మూసేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఇరాన్ దాడి చేసినటువంటి వాణిజ్య నౌకలో 11 మంది భారతీయులు ఉండగా అందులో 10 మంది రక్షించారు, మరొకరు గల్లంతయ్యారు. అమెరికాతో ఇటీవల అవగాహన ఒప్పందం తర్వాత ఇరాన్ హోర్ముజ్ జలసంధిని తెరిచినా తమకు సమాచారం ఇచ్చి టోల్ చెల్లించిన నౌకలు మాత్రమే అది తాము నిర్దేశించిన మార్గం మీదుగా ప్రయాణించేందుకు అనుమతిస్తోంది. ఈ మార్గం ఇరాన్ తీరానికి దగ్గరగా ఉంది. మరోవైపు ఓమన్ తీరానికి సమీపంలోని మరో మార్గం నుంచి కూడా ప్రయాణించేలా కంటైనర్ నౌకలు, చమురు ట్యాంకర్లకు అమెరికా సూచనలు చేస్తోంది. అలా నౌకలు ప్రయాణిస్తే హోర్ముజ్ పై తమ పట్టు సడలిపోతుందని భావిస్తున్న ఇరాన్ వాటిపై దాడులు చేస్తోంది. ఇలా గత వారం రోజుల్లోనే 10 వరకు నౌకలపై క్షిపణులు, డ్రోన్లతోటి దాడులు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో దీన్ని తప్పడుతూ ఇరాన్పై వైమానిక దాడులు చేస్తుంది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున ఓమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్నటువంటి GEFS గెలాక్సీ కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి చేసింది. తమ సూచనలు పెడిచేయున పెట్టి తాము సూచించిన మార్గంలో కాకుండా మరో మార్గంలో పలు నౌకలు ప్రయాణిస్తున్నాయని, అందులో ఒక దానిపై హెచ్చరిక దాడి చేశామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వెల్లడించింది. హోర్ముజ్ జలసంధి మూసివేస్తున్నామని ప్రకటించింది. దీనిపై మళ్ళీ ప్రకటన చేసే వరకు మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే హోర్ముజ్ తెరిచే ఉందని, నౌకలు రాకపోకలు కొనసాగుతున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొన్న గమనం. అమెరికానేమో ఒక విధమైన స్టేట్మెంట్ ఇస్తుంది, ఇరాన్ ఏమో ఒక విధమైన స్టేట్మెంట్ ఇస్తుంది. సో అమెరికా స్టేట్మెంట్ డిపెండ్ అయ్యి కనుక పోతే అక్కడ ఆ నౌకల పైన దాడులు జరుగుతున్నాయి. సో దానివల్ల మళ్ళీ అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. సో అమెరికానే ప్రొవోక్ చేస్తుందేమో అనేటువంటి విషయం కనబడుతోంది. ఒక భారతీయ నావికుడు గల్లంతు. మరి ఇది ఎంతవరకు దీన్ని ఖండిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో 140 లక్షలపై అమెరికా బాంబులు పెడితే సో వాళ్ళు కూడా ప్రతిగా ఇరాన్ కూడా ఏదైతే గల్ఫ్ కంట్రీస్ బార్డర్ లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలు వాటిపైన కూడా ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. సో అర్ధరాత్రి తర్వాత బాంబుల వర్షం. సో ఆదివారం అర్ధరాత్రి తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉధృతంగా పరస్పర దాడులు జరిగాయి. హోర్ముజ్ జలసంధిలోని కశ్మీర్ దీవి, బందర్ అబ్బాస్ పోర్టు, హజియాబాద్ పోర్టుపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. కశ్మీర్ దీవిలోని పలు ప్రాంతాల్లో 11కు పైగా భారీ పేలుళ్లు సంభవించినట్లు ఆ ప్రాంత గవర్నర్ ప్రకటించారంటూ చూస్తా ఉన్నాం. సో ఇది నాకు తెలిసి అమెరికా, ఇరాన్ ఈ రెండు కూడా రకరకాలుగా అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా అంటుంటారు కదా, భవిష్యత్తులో అగ్రరాజ్యం చైనా అనాల్సి వస్తేమో, అగ్రరాజ్యం రష్యా అనాల్సి వస్తేమో. ఇప్పుడు ఇరాన్ను కాపాడుకోవడం రష్యా, చైనాలు చేస్తూ ఉన్నాయి. సో ఎందుకు? అమెరికాని దెబ్బ కొట్టడానికి. సో అమెరికానేమో ఇట్లా దెబ్బ కొడతా ఉంది. సో ఇది ప్రతీకారం తెచ్చుకునే పనిలో ఉన్నారు. సో ఇరాన్కు కావాల్సినంత సాయం చైనా చేస్తూ ఉంది, ఇరాన్కు కావాల్సినంత సాయం రష్యా చేస్తూ ఉంది. సో వాళ్ళిద్దరి సపోర్ట్ తోటి ఇరాన్ ఇంత పెద్ద ఎత్తున ఎందుకు దాడులు చేస్తుందంటే వాళ్ళ కంట్రీల యొక్క సపోర్ట్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది.